నెక్స్ట్ నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన 3 నెలల్లో తేల్చాల్సిందే. ఇక 3 నెలల్లోపు మొత్తం అందరినీ లాగేసి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేస్తున్నామని చెప్తుంది కాంగ్రెస్. స్పీకర్ అదే రిలీజ్ చేస్తాడు. ఏముందల్లా 3 ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఫిర్యాదు చేసి 3 నెలలు దాటింది. ఇంతవరకు నోటీసులైనా ఇవ్వలే. గడువు దాటింది, కాలయాపన వద్దు, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి. హైకోర్టుకు బీఆర్ఎస్ నేతల నివేదన. సీనియర్ లాయర్ ఆర్యమ సుందరం వాదన. విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా. జస్టిస్ బి విజయసేన్ రెడ్డి. ఇప్పుడు ఇందులో మనకి పక్కా క్లారిటీ ఉండాలి. ఒకటి, ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకెవరైనా కానీ ఇంకొక పార్టీలోకి వెళ్తున్నాడు అని అంటే ప్రజల తీర్పుని అగౌరవపరిచినట్టే. మీరు గెలిచింది ఒక పార్టీ సింబల్ మీద, ఇంకొక పార్టీలోకి ఎట్లా పోతారు? దీన్ని తప్పుపట్టాల్సిందే. 100% పార్లమెంట్లో ఈ చట్టం తేవాలా. పార్లమెంట్లో ఈ చట్టం తేవాలి. ఆ చట్టం తేవడానికి ఏ పార్టీ ఒప్పుకోదు. ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ కూడా ఒప్పుకోదు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే కేసీఆర్ ఇంత గగ్గోలు పెడుతున్నాడు, ఇంత కోర్టు దాకపోతా సుప్రీం దాకపోతా అవసరమైతే అని మాట్లాడుతున్నాడే. జనరల్గా ఏమైపోయింది జనాలకంటే, మరి నువ్వేం చేసినావు గతంలో అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తీసుకుంటున్నది కేసీఆర్ గతంలో ఏం చేసిండని అంటున్నది. కేసీఆర్కి ఇప్పుడు ఈయన మీద సింపతి రాకపోవడానికి, ఈయన ఎమ్మెల్యేలు పోతున్న సింపతి రాకపోవడానికి కారణం ఏంటంటే గతంలో కేసీఆర్ చేసిన లంగా దొంగ పని ఇట్లాంటిదే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, గతంలో కేసీఆర్ చేసిండు. ఒకటోది. రెండోది, ఆనాడు ఇదే రకమైన అహంకారంతో ఇదే రకమైన యాటిట్యూడ్తో వ్యవహరించడం ఒకటైతే, రెండోది ఈ ప్రభుత్వాన్ని కూలుస్తాం, 6 నెలల్లో గవర్నమెంట్ మారుతుంది అది ఇదని చెప్పడంతో అవతల రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ కానీ ఒక అడ్వాంటేజ్ దొరికింది. ఆయనే అంటున్నాడు కూలుస్తామని, మేమెందుకు కూరుకుంటామని అంటున్నారు. దానివల్ల కేసీఆర్ క్వశ్చన్ చేయడానికి హైకోర్టుకు వెళ్ళిన ప్రజలు ఒక సింపతి రాకపోవడానికి ప్రధానమైన కారణం ఈ రెండే. నువ్వు ఫస్ట్ నీ యాటిట్యూడ్లో నీ వైఖరిలో నీ మాటల్లో మార్పు రావాలి. అప్పుడు ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఏం మొత్తుకుంటే ఏం లాభం? ఇప్పుడు తీసుకుంటున్నారో అంటే బీఎస్పీ ఎమ్మెల్యేలను వదలవైతివి, టీడీపీ ఎమ్మెల్యేలను వదలవైతివి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వదలవైతివి. చివరికి తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి వాళ్ళకు టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ మీ పార్టీలోకి తీసుకొని మంత్రి పదవి కూడా కట్టబెడితివి. మరి ఆనాడు వాళ్ళు కూడా కోర్టుకు పోయిరు కదా. ఆనాడు ఏమన్నావు? తెలంగాణ కోసం వచ్చిర్రు, తెలంగాణ పునర్నిర్మాణ కోసం వచ్చిర్రు, అభివృద్ధి కోసం వచ్చిర్రు. మరి ఇవాళ కూడా అదే అంటారు వాళ్ళు. అంటే నువ్వు నైతిక అర్హతని కోల్పోయినావు. విద్యుత్ కమిషన్ పైన కేసీఆర్ పిటిషన్ సబబే. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. అభ్యంతరాలు తోసిపుచ్చిన బెంచ్ నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం. పిటిషన్లోని అంశాలపైన నేడు విచారణ. కేసీఆర్ తరపున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోంధి బలమైన వాదనట. అరే బాబు, నీకు ఓన్లీ నెంబరే కేటాయించిర్రు, దానికే చెప్పుకుంటున్నావు. అసలు నువ్వేమని వాదించినావు? దాని మీద స్టే ఇవ్వమన్నావు. ఆపండి ఫస్ట్ అయితే నెంబర్ మీద ఆర్గ్యుమెంట్ నడుస్తుంది, నెంబర్ ఇవ్వండి అని చెప్పారు. అసలు నువ్వు ఇదంతా సోది ఎందుకు చెప్పుకుంటున్నావా? నువ్వు చేయాల్సింది ఏంది? కమిషన్ ముందు అటెండ్ కావాలా? ఎందుకు అటెండ్ అవుతలేవు సమాధానం చెప్పు. నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎందుకు అటెండ్ అవుతలేవు? దానికి ఆన్సర్ ఉండదు. ఇచ్చింది గమ్మత్తున్నది కేటీఆర్ది అయితే. ప్రైవేటీకరణ అట, బొగ్గు బ్లాకులు అర్రాసట. చరిత్ర తెలుసుకో కేటీఆర్. మీ నాయన అందుకే మాట్లాడుతున్నాడు దీని మీద. సైలెంట్గా ఎందుకున్నాడు? ఆనాడు పార్లమెంట్లో 2017లో మద్దతు ఇచ్చిన విషయం ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన గుర్తున్నది కాబట్టి, ఇక్కడ 2 బొగ్గు బ్లాకులు అరబిందోకి ప్రతిమాకి రావడానికి సింగరేణిని తొక్కినాం కాబట్టి మీ అయ్యకు అది గుర్తున్నది. తెలుసుకో జరా. ఏసీ బ్యాచ్ వర్సెస్ వీసీ బ్యాచ్ అట. అంటే అసలు కాంగ్రెస్ అట, వలస కాంగ్రెస్ బ్యాచ్ అట. ఫస్ట్ నీ ఇంట్లో చూసుకోరాదే? నీ అల్లుడు, నీ కొడుకు, నీ బిడ్డ. ఫస్ట్ నీ బిడ్డ అరెస్ట్ అయితే ఎవరు? కేసీఆర్ చెప్పాలి. నీ కూతురు అరెస్ట్ అయితే ఇంతవరకు నువ్వు పోయి పరామర్శకు దిక్కు లేదు, జైలుకు పోయి కనీసం నీ కూతుర్ని కలిసిన దిక్కు లేదు. కాంగ్రెస్లో గొడవలు ఉన్నాయి, మహిళా మంత్రుల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయని మాట్లాడుతున్నావు. నీ ఇంట్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళంటే అదే పార్టీలో వేరు లీడర్లు. నీ ఇంట్లోనే గొడవలు ఉన్నాయి కదా. నీ అల్లుడికి నీ కొడుకే భర్త లేదాడా? నీ బిడ్డను చూస్తానికి నువ్వు పోతనే లేవు. నీ బిడ్డ పేరు మొన్న ఎలక్షన్లు ఎత్తడానికి నీకు నోరే రాలే. ఆడ కొండా సురేఖకి సీతక్కకి మధ్య గొడవలు ఉన్నాయని అదొక వార్త.
వాళ్ళు మొన్న మంచిగానే ఉన్నారు కదా, మన వరంగల్లో ఇద్దరు కలిసే ఉన్నారు కదా. ఫస్ట్ నీ ఇంట్లో చూసుకో, నీ బిడ్డను పోయి కలువు, పరామర్శించిపోయి ఆమె కుమిలిపోతున్నది, అయ్యి వస్తలేడు ఇంతవరకు నన్ను చూస్తలేడని ఫస్ట్ ఆ దాని మీద ఫోకస్ చేయి. చలో, ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణ.